హాయ్! హలో! నమస్తే. మన తెలుగింటి గుమ్మకుములకి స్వాగతం. నేను ఈరోజు మీ ముందుకి ఒక రెగ్యులర్‌గా కాకుండా వేరే ఒక వెరైటీ వీడియోతో మీ ముందుకొస్తున్నానండి. రెగ్యులర్‌గా నేను రెసిపీ వీడియోస్‌తో మీ ముందుకు వస్తాను. బట్ ఈసారి కొంచెం వెరైటీగా చేంజ్ కోసము మేము గుడిసా హిల్స్‌కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. ఆ గుడిసా హిల్స్ వీడియోస్‌తో మీ ముందుకొస్తున్నాను. అయితే మనది రెసిపీ ఛానల్ కాబట్టి గుడిసా హిల్స్‌లో ఏదైనా రెసిపీ చేయాలనుకున్నాను. అయితే రెసిపీకి చాలా టైం తీసుకుంటుందని ఆ హిల్ స్టేషన్‌లో నేను టీ చేద్దామని ప్లాన్ చేశాను. అయితే అక్కడున్న హ్యాపీ మూమెంట్స్ అండ్ జర్నీ విశేషాలు కూడా మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాను. అక్కడ ఉన్న ఈ గుడిషా హిల్స్‌లో ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా అది చూడాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. నడవండి. ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకి మేము రాజమండ్రి నుంచి మొత్తం లగేజ్ అంతా సదిరేసుకొని మారేడుమిల్లికి బయలుదేరినామండి. ఎందుకంటే ఇప్పుడు 2:30 ఆ టైంకి బయలుదేరితేనే మనము 7 ఆ టైం వరకు మారేడుమిల్లి చేరుకుంటాము. అందుకని మేము ఇలా 10 సీటర్ వెహికల్ని అరేంజ్ చేసుకొని దాంట్లో మొత్తం సర్దుకొని బయలుదేరినాము. మనకి దారి మధ్యలో ఒక టెంపుల్ వస్తుందండి, పాపనమ్మ టెంపుల్ అని. ఈ టెంపుల్ అయితే కంపల్సరీ ఎవరైనా సరే అటువైపు వెళ్ళిన వాళ్ళు విజిట్ చేయండి. ఈ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి. అందుకని కంపల్సరీ మీరు దర్శనం అయితే చేసుకోండి. మేము కూడా దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరినాము. ఇప్పుడైతే మనం సరిగ్గా భూపతిపాలెం రిజర్వాయర్ దగ్గరికి వచ్చినామండి. ఈ భూపతిపాలెం రిజర్వాయర్ అన్నది మార్నింగ్ టైం వ్యూ చాలా బాగుంటుంది. మార్నింగ్ టైం చాలా మంచుగా ఉంటుంది కదా, అందుకని ఇక్కడ ఫొటోస్ అవి తీసుకుంటే చాలా బాగుంటుంది. మేము ఆల్రెడీ ఇటువైపు మేము 2-3 సార్లు వచ్చినాం కాబట్టి మా దగ్గర ఆ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి ఇక్కడ మేము ఆగటం లేదండి. ముందు మేము మారేడుమిల్లి వెళ్ళిపోదామని ఇంకా మేము ఇక్కడ ఆగకుండానే అట్లనే బయలుదేరి వెళ్ళిపోయినాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే కనుక మనకి పాపికొండలు నేషనల్ పార్క్ జోన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇదేనండి ఆ రోడ్డు. ఇందులోంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి మారేడుమిల్లి అనేది చేరుకుంటాము. ఇప్పుడు మనం మారేడుమిల్లి ఊరికి దగ్గరలో ఉన్నాము. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి మారేడుమిల్లి ఊరు అన్నది స్టార్ట్ అవుతుంది. అయితే మన ఊరు అన్నది లెఫ్ట్ సైడ్ తిరగాలండి. లెఫ్ట్ సైడ్ తిరిగితే కనుక మనకి ఊరు అన్నది స్టార్ట్ అవుతుంది. ఇక్కడే మనం లెఫ్ట్ సైడ్ తిరగాలి. స్ట్రైట్ అయితే కనుక మనకి గుడిసా హిల్స్కి వెళ్ళిపోతాము. అయితే మనము గుడిసా హిల్స్ మీద టీ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికని మనం ఊర్లోకి వెళ్ళినామండి. ఇక్కడ నేను పాలు తీసుకున్నాను, అక్కడ మనం టీ కాసుకోవడానికి. ఆ పాలు అవి తీసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరినాము. బ్యాక్ సైడ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇప్పుడు రైట్ సైడ్ తిరిగితే మనకి గుడిసా హిల్స్కి వెళ్ళడానికి వస్తుంది. చూడండి, ఇక్కడే టర్నింగ్. ఈ టర్నింగ్ తీసుకొని గుడిసా హిల్స్కి మేము బయలుదేరినాము. ఇప్పుడు మేము డెన్ అనే క్యాంపెయిన్ సైట్కి వెళ్తున్నామండి. దీన్ని మేము ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము. మీకు ఆ నెంబర్స్ ఏమైనా కావాలంటే కనుక మీకు డిస్క్రిప్షన్లో వేస్తాను, చూసుకోండి. ఇది మాకు 2000 పర్ పర్సన్ పడిందండి. ఇదేనండి మేము స్టే చేసిన డెన్ క్యాంపింగ్ సైటు. ఇందులో మనకి బోర్డులో చూపించినట్టు ఈ అన్ని ఐటమ్స్ కూడా లోపల ఉన్నాయి. క్యాంప్ ఫైర్, మళ్ళీ టెంట్ అవన్నీ ఉన్నాయి. చూడండి, మనకి ఇలాగే రండి లోపలికి, మనం మొత్తం అన్నది మీకు చూపిస్తాను. ఇది నైట్ వ్యూ మూలన చాలా బాగా అనిపించిందండి. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇట్లానే మనం లోపలికి వెళ్ళాలి. చూడండి, మేము వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ మంది అయితే రాలేదు. ఒక 10-15 మెంబర్స్ అట్లా వచ్చారు, అంటే ఒక 4-5 ఫ్యామిలీలు.
ఇలా మొత్తం అన్ని లైటింగ్స్ తోటి ఈ వ్యూ అన్నది చాలా అంటే చాలా బాగున్నది. చూడండి, ఇవి టెంట్స్ ఇవన్నీ మనకి చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ మనకి ఇలాగ పిల్లల కోసం మన ఉయ్యాలు కూడా అరేంజ్ చేశారు. ఇందులో పిల్లలు అంటే పెద్దలు కూడా కూర్చొని ఉయ్యాలు ఊగచ్చు. అయితే దీనికి కొంచెం కుషన్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. ఇక నేను కూర్చొని కూడా ఉయ్యాలు ఊగాను. చూడండి, కుషన్ అన్నది కొంటుంటే బాగుండేది. పిల్లలకైతే మంచిగా అనిపిస్తుంది ఉయ్యాలు ఊగడానికి. అదిని ఇలాంటివన్నీ బాగా అరేంజ్ చేశారు. దీని తర్వాత ఇంకా ముందు మనకి టెంట్ కనిపిస్తుంది చూడండి. అది తర్వాత ఇక్కడేమో క్యాంప్ ఫైర్ వేయడానికి ఇలాగ లైట్స్ తోటి అరేంజ్ చేశారు. ఇది కూడా మనకి చాలా బాగా అనిపించింది. ఆ మధ్యలో క్యాంప్ ఫైర్ అరేంజ్ చేసి మనం కూర్చొని ఉంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది దానికి మనకి. అట్లానే మనం కొంచెం ముందుకెళ్తే కనుక మనకి ఇక్కడ బులక్ కార్డ్ ఒకటి ఏర్పాటు చేశారండి. అంటే మనకి సంక్రాంతి థీమ్ కింద దాన్ని అరేంజ్ చేశారు. అది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి ఇలాగా ఇక్కడ ఎద్దుల బండి అనేది అరేంజ్ చేశారు కదా. ఇక్కడ మేము ఫొటోస్ అవి కూడా తీసుకున్నాము. ఆ పక్కనే కూడా మనకి ఉన్నాయి చూడండి, డెన్లు అవన్నీ ఏర్పాటు చేశారు. నైట్ మొత్తం అయ్యేసరికి చుట్టూరు కూడా డెన్లన్నీ వచ్చేసినాయి. ఎక్కువ మంది వచ్చేసరికి ఈ ప్లేస్ కూడా చాలా మంచిగా అనిపించింది. అట్లానే ఇంకొంచెం ముందుకెళ్తే కనుక ఇంకా వేరే ఐటమ్స్ కూడా వాళ్ళు అరేంజ్ చేశారు. ఉయ్యాలు అన్నది ఒకటి పెట్టారు. ఇదేమో మనం పడుకొని కూడా ఇందులో ఊగొచ్చు కదా పిల్లలు, అలాంటిది ఒక రకం ఉన్నది. ఇదేమో మనకి మేము 10 మెంబర్స్ కదా, మా కోసం అని అరేంజ్ చేసిన సీటర్ అవి. దీని పక్కన ఇది ఇంకో రకమైన ఉయ్యాల, పిల్లలు ఇందులో ఊగొచ్చు. నేను కూడా ఇందులో కూర్చొని ఊగాను. ఇది కూడా మంచిగా అనిపించింది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తున్నదో. ఇవన్నీ మనం అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా ఇట్లాగ ఉన్నది. ఇలాగే ఎంత అయిన తర్వాత మళ్ళీ మేము మాకు ఇచ్చిన ప్లేస్ చూపిస్తున్నాను చూడండి. ఇవి మా కోసం అరేంజ్ చేసిన సీట్స్. మేము 10 మెంబర్స్ కదా, మా 10 మెంబర్స్ కోసం ఇలా అరేంజ్ చేశారు. మా కోసం మేము 10 మెంబర్స్ కోసము ఇలా మాకు 3 ఇచ్చారండి టెంట్లు. 2 చిన్నవి, ఒకటి పెద్దది. లోపల కూడా ఎట్లా ఉన్నదో చూపిస్తాను రండి. చూడండి, లోపల ఒక చిన్న పరుపులాగా ఉన్నది. పిల్లోస్ ఇచ్చారు, అలాగే బ్లాంకెట్ కూడా ఇచ్చారు. లోపల కూడా చాలా నీట్గా ఉన్నది. ఇది పెద్దదండి టెంటు. ఇది కూడా సేమ్ అట్లానే. ఆల్రెడీ ఇందులో మా పిల్లలు కూడా కొంచెం లగేజ్ అన్నది పెట్టేసుకున్నారు. ఇది కొంచెం పెద్దది. మా పిల్లలకి ఇది ఇచ్చినాము. పెద్ద పిల్లలు పొడుగ్గా ఉన్నారు కదా, వాళ్ళకి సరిపోతుందని ఈ పెద్ద టెంట్ అన్నది వాళ్ళకి ఇచ్చాము. చాలా స్పేస్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా చూశారు కదా, ఇవన్నీ ఫొటోస్ కోసము. ఆల్రెడీ మా వాళ్ళందరూ ఇందులో ఫొటోస్ అవి తీసేసుకుంటున్నారు. ఇక్కడ మనకు ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా చాలా మంచి మంచి ప్లేస్లు ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతేని. ఇంకా మా పిల్లలు, మా అక్క అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇదేమో మనకి ఛార్జింగ్ పాయింట్ అండి. ఇలా చెట్టుకే పెట్టేశారు. ఇది బాగా అనిపించింది. 8:30 అవ్వగానే మాకు క్యాంప్ ఫైర్కి అబ్బాయి వచ్చి రెడీ చేస్తున్నాడు. 8 ఆ టైంకి క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేశాడని వాళ్ళే వచ్చి మనకి ఇలాగా అరేంజ్ చేస్తారు. అప్పుడు ఇలా అరేంజ్ అయిన వెంటనే మేము దాని చుట్టూరుని చైర్స్ వేసుకొని మంచిగా చలి కాచుకున్నాము. ఎందుకంటే ఆ టైంకి అక్కడ చాలా చలి ఉంటుంది కదా, అందుకని. చూశారు కదా, ఇక్కడ మేము ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తం అందరం ఇక్కడ సిట్ అవుట్ చేసుకొని మంచిగా చలి కాసుకుంటూ కూర్చున్నాం. టైం 9 అయ్యేసరికి మాకు డిన్నర్కి రెడీ చేశాడండి. మొత్తం డిన్నర్కి మేము అందరం రెడీగా కూర్చున్నాము. మాకు డిన్నర్లో అయితే చికెన్ బిర్యానీ ఇచ్చారు నాన్ వెజ్ తిన్న వాళ్ళకి. వెజ్ తిన్న వాళ్ళకి అయితే కనుక ఫ్రైడ్ రైస్. ఒక మనిషికి 1 లీటర్ వాటర్ బాటిల్ ఒకటి ఇచ్చారు వాళ్ళు. ఒక కూల్ డ్రింక్ బాటిల్ అరేంజ్ చేశారు. అంటే మనిషికి ఒక 2 లీటర్స్ వాటర్ అయితే వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళు మనకి ప్యాకేజ్ ఇచ్చారు కదా 2000, దాంట్లో ఆ అమౌంట్కి ఈ ఐటమ్స్ ఇస్తారనమాట. డెన్ మేనేజ్మెంట్ డీజే ఆన్ చేసింది. దాంతో మొత్తం అందరూ అక్కడికి వచ్చిన వాళ్ళు, మా వాళ్ళు అందరూ
బాగా ఎంజాయ్ చేశారు మొత్తం అందరూ డ్యాన్సులు చేస్తూనే. ఇలా డాన్సులు చేస్తూనే మొత్తం టైం అయితే 12 అలా చేశారు. నైట్ ఇంకా 12 అయ్యేసరికి మేము ఇంకా మళ్ళీ మార్నింగే 3 లేవాలని ఇంకా పడుకొని పోయినామండి. మార్నింగ్ 3కి మళ్ళీ మేము లేచినాము. ఎందుకంటే గుడిసాకి మనము సన్ రైజ్ చూడడానికి వెళ్ళాలి కదా, అందుకనేసి మార్నింగ్ 3కి లేచి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయినాము. మమ్మల్ని గుడిసాకి తీసుకెళ్ళడానికి అలాగే ఆల్రెడీ మాకు జీప్ కూడా వచ్చేసింది. ఇదిగోనండి చూడండి జీపు. ఈ జీప్లోకి మేము అందరం ఎక్కి రెడీ అయ్యి కూర్చున్నాము. సరిగ్గా 3:30 వరకు మా జీప్ అన్నది బయలుదేరిపోయిందండి. మేము 3:30కి బయలుదేరి ఆ గుడిసాకి అది సన్ రైజ్ చూడడానికి బయలుదేరినాము. చూడండి ఈ నైట్ ఇంకా తెల్లారుజామున కానీ చాలా చీకటిగా ఉన్నది. ఆ చీకట్లోనే మేము బయలుదేరినాము. 3:30 కల్లా మా వెహికల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనం ఓన్ వెహికల్స్లో వెళ్ళడానికి వీలు లేదు, కంపల్సరీ వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. ఎందుకంటే రోడ్లు అన్నవి చాలా బాగోవు, అస్సలు బాగోవు. అందుకని కంపల్సరీ వాళ్ళ వెహికల్స్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి మొత్తం ఎన్ని వెహికల్స్ వస్తున్నాయో వరుసగాని. మొత్తం మనకి 4:15 వరకు మొత్తం అన్ని వెహికల్స్ వచ్చేస్తూనే ఉంటాయి. మనం ఆ చీకట్లో ఆ కొండ అన్నది ఎక్కుతున్నాము. ఇప్పుడు నేను అక్కడ గుడిసా హిల్స్ మీద మన టీ కాస్తున్నానండి. చూడండి టైము 15, ఎంత చలి అన్నది ఎంత ఉన్నదో 15 degrees. ఇక్కడ నేను టీ అన్నది కాసాను. ఎందుకంటే మనది రెసిపీస్ ఛానల్ కదా, టీ కద్దాం అనుకున్నాను కదా, అందుకనేసి నేను టీ చేద్దామని మొత్తం అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాను. పైకి అవన్నీ తీసుకొని వెళ్ళాను. అందుకని అక్కడ మనకి చాయ్ కాసుకున్నాం మేము. ఆ వేడిలో మనం ఈ చాయ్ కాయడం వల్ల మా పిల్లలు మొత్తం మా ఫ్యామిలీ అంతా మంచిగా చాయ్ అన్నది వేడివేడిగా ఉండి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడున్న చలికి ఇంకా మేము వేడివేడిగా చాయ్ తాగేసరికి చాలా మంచిగా అనిపించింది. మొత్తం అందరం చాయ్ తాగినాము. ఇంకొకటికి 2 సార్లు తాగడం కూడా. మా వారైతే చాయ్ అయితే చాలా బాగా కాసినామన్నారు. ఎందుకంటే అది డైరెక్ట్ మామూలు చాయ్ కాకుండా అందులో శొంఠి కూడా వేసి చేశాను ఆ చాయ్ నేను. అందుకని చాయ్ చాలా బాగుందని చెప్పారు. ఇంకా మా పిల్లలైతే ఇంకా అక్కడ అది ఆ చలికి ఆ స్టవ్ ఆన్ చేసి దాని మీద కొంచెం సేపు చలి కాచుకున్నట్టు చేస్తున్నారు. ఈ పక్కన కూడా కొంతమంది అక్కడ ఎండిపోయిన గడ్డి ఉంటుందండి, దాంతో చలిమంట వేసుకున్నారు. అట్లా చేయడం వల్ల అక్కడ ఉన్న నేచర్ మొత్తం దెబ్బతింటుందండి.
7-7:15 ఆ టైం వరకు మేము మొత్తం ఈ సన్ రైజ్ అంతా చూసుకొని కిందకి దిగడానికి బయలుదేరినామండి. చూడండి ఎంతమంది వచ్చారో ఇవి చూడడానికి. పైన అయితే చూసేసరికి చాలా మంచిగా అనిపించింది. చూడు ఎన్ని వెహికల్స్ వచ్చినాయో మనకి. మీకు పైనుంచి వీడియో తీస్తే కనిపించింది. ఇది చూపిస్తున్నది మనకి పుష్ప సినిమాలోకి ట్రక్ సీన్ అండి. ఇక్కడే ఆ సినిమా తీశారంట. ఆ సీన్ అన్నది ఆ సీన్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాము. చూడండి అది కనిపిస్తుంది కదా, అదేని ఆ మూవీలో చూపిస్తారు ఇక్కడ ఆ ట్రక్ సీన్ అన్నది. అది చూసిన తర్వాత కిందకు వచ్చేసి మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. ఈ బ్రేక్ఫాస్ట్ కూడా ఈ డెన్ వాళ్ళే ఏర్పాటు చేస్తారు. ఒక ఇడ్లీ వేరేది ఒకటి ఇస్తారు. మేము అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని టీ తాగి బయలుదేరుతున్నామండి. ఇంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.